Hi everyone, welcome to R-Cube Maths. Yours Rajshekhar, Faculty of Mathematics. So మనం గత వీడియోస్లో కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అంటే ట్రయాంగిల్స్, స్క్వేర్స్ ఎలా కనుక్కోవాలి, రెక్టాంగిల్స్ ఎలా కనుక్కోవాలి, పారాలగ్రామ్ ఎలా కనుక్కోవాలనే విషయము మనము తెలుసుకోవడం జరిగింది. సో మరి ఈరోజు వీడియోలో మనము కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ చాప్టర్ మీద మనకు క్వశ్చన్స్ ఏ విధంగా అడిగాడు అనేది తెలుసుకున్నాం. సో మరి ఇవి చేయాలంటే మనము ముందు చెప్పిన వీడియోస్లో కాన్సెప్ట్ బాగా తెలిసి ఉండాలి. మరి ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇక్కడ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఈ వీడియో కన్నా ముందు ఇదే చాప్టర్ సంబంధించిన 3 వీడియోస్ ఉన్నాయి. అవి ఒకసారి కనుక మీరు చూస్తే కాన్సెప్ట్ అనేది బాగా అర్థమవుతుంది. సో ఆ తర్వాత మనము ఇలాంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఈజీగా చేయవచ్చు. రైట్. సో ముందుగా మొదటి ప్రశ్న చూద్దాం. సో ఇక్కడ ఒక ఫిగర్ ఇవ్వడం జరిగింది. అందులో మనకు స్క్వేర్స్ కనుక్కోమన్నాడు. అంటే నంబర్ ఆఫ్ స్క్వేర్స్, చతురస్రాలు ఎన్ని చతురస్రాలు ఉన్నాయి అనేది. సో ఆల్రెడీగా మీకు ఒక షార్ట్ కట్ చెప్పడం జరిగింది. సో ఇందులో మనకు రోస్ 1 2 3 4 రోస్ ఉన్నాయి. సో కాలమ్స్ 1 2 3 4 కాలమ్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ 4x4 మ్యాట్రిక్స్. మీకు షార్ట్ కట్ చెప్పడం జరిగింది. సో 4x4 మీన్స్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సింపుల్. 5x5 అన్నప్పుడు అప్ టు 5 స్క్వేర్ వరకు తీసుకోవాలి. 3x3 అన్నప్పుడు అప్ టు 3 స్క్వేర్ తీసుకోవాలి. 2x2 మ్యాట్రిక్స్ అన్నప్పుడు అప్ టు 2 స్క్వేర్ తీసుకోవాలి. 1 స్క్వేర్ మీన్స్ 1, 2 స్క్వేర్ మీన్స్ 4, 3 స్క్వేర్ మీన్స్ 9, 4 స్క్వేర్ మీన్స్ 16. So 1 plus 4, 5 plus 9, 14 plus 16. So we get 30. సో మనకు టోటల్ ఇచ్చిన డయాగ్రామ్లో 30 స్క్వేర్స్ ఉంటాయి. మరి ఇచ్చిన ఆప్షన్స్లో మనకు 30, సో ఆప్షన్ 4లో ఉంది. సో ఈ విధంగా మనం చేయవచ్చు. అయితే సో ఈ మోడల్ మీకు గత వీడియోస్లో చెప్పడం జరిగింది కాబట్టి ముందు ఆ వీడియో చూస్తే ఇంకా కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది. రైట్. నెక్స్ట్ మోడల్ చూద్దాం. సో ఇక్కడ మనము నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కనుక్కోవాలి. అంటే ఇచ్చిన పటంలో త్రిభుజాల సంఖ్య కనుక్కోవాలి. సో త్రిభుజాల సంఖ్య ఎన్ని త్రిభుజాలు ఉన్నాయనేది కనుక్కోవాలి. సో వీటికి ఇదే మోడల్కి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా బేస్ తీసుకొని సో ఈ విధంగా బేస్ ఆధారంగా స్మాల్ ట్రయాంగిల్స్ 1 2 3 4 ఇలా నంబరింగ్ ఇవ్వాలి. సో ఇటువైపు కూడా 1 2 3 4 అవుతుంది. సో ఇటు కూడా 1 2 3 4. సో ఇలా 3 వైపులా సమానంగా ఉంది కాబట్టి సో అక్కడ n ఈజ్ ఈక్వల్ టు 4గా తీసుకోవాలి. సో మీకు ఆల్రెడీగా ఫార్ములా చెప్పాను. n ఇంటూ సో n ప్లస్ 2 2n ప్లస్ 1 డివైడెడ్ బై 8. ఇందులో మనకు n 4 సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ 4 plus 2 6 into 4 into 2 8 plus 1 9. సో divided by 8 అవుతుంది. సో by cancellation 4 1s 4 2s 2 1s 2 3s 3 into 9 27. సో 27 అవుతాయి. సో ఈ విధంగా కనుక్కోవచ్చు. సో ఇలా చాలా సింపుల్. మీరు ఈ షార్ట్ కట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది అన్నమాట. రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. సో మరి థర్డ్ క్వశ్చన్లో మనకు ఫైండ్ నంబర్ ఆఫ్ స్క్వేర్స్ అన్నాడు. అంటే చతురస్రాల సంఖ్య కనుక్కోమన్నాడు. ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి ఇచ్చిన పటంలో అనేది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సింగిల్ స్క్వేర్స్ కనుక్కుందాం. సింగిల్ స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయి అనేవి. సో అలా కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10. సో సింగిల్ స్క్వేర్స్ 10 ఉన్నాయి. సో ఇప్పుడు మనకు
స్క్వేర్ అన్నప్పుడు 4 సైడ్స్ ఈక్వల్ కాబట్టి మళ్ళీ ఇలా 4 స్క్వేర్స్తో కలిపి ఒక స్క్వేర్ ఫామ్ అయింది. సో ఇలాంటివి ఎన్ని ఉన్నాయి ఒకసారి చూద్దాం. సో ఇలా ఇది చూస్తే మనకు 1 ఆల్రెడీగా రెడ్ మార్క్తో రౌండప్ చేసింది. అలాగే ఈ 4 కలిపితే ఇక్కడ ఒకటి వస్తుంది, 2 అవుతుంది. అలానే పై భాగంలో చూడండి, ఇలా ఇక్కడ ఇది ఒకటి 3 ఉన్నాయి. సో 3 ప్లస్ ఇక్కడ మనకు రాంబస్ ఆకారంలో ఒక స్క్వేర్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకు రాంబస్ షేప్లో కూడా మనము ఒక స్క్వేర్ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా బ్లాక్ మార్కర్తో ఇది ఒకటి. సో ఈ 4 సైడ్స్, ఎందుకంటే ఇది స్క్వేర్ తీసుకున్నప్పుడు ఇది డయాగనల్ అవుతుంది. అలా ఒక్కొక్క దానిలో డయాగనల్ 4 సైడ్స్ ఈక్వల్ అవుతాయి అన్నమాట. సో రైట్, ఇది ఒక స్క్వేర్. సో టోటల్ మనకు 14. సో 14 స్క్వేర్స్ ఉంటాయి. మరి 14 అనేది మనకు ఆప్షన్ 4లో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా కనుక్కోవచ్చు, క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనము చూద్దాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రెక్టాంగిల్స్ ఎన్ని కనుక్కోవాలి. సో దీర్ఘచతురస్రాలు ఎన్ని కనుక్కోమని అడగడం జరిగింది. సో మరి ఇప్పుడు మనము దీర్ఘచతురస్రాలు దీనికోసం ఏం చేస్తామంటే, సో ఫస్ట్ సింగిల్గా ఉన్నవి ఎన్నో ఒకసారి చూద్దాం. సో రెక్టాంగిల్స్ ఇలా సింగిల్గా ఉన్నవి. సో 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సో 8. అలాగే మనకు ఈ 3 కలిపితే చూడండి. సో ఇక్కడ మనకు ఇలా 3 కలపగా ఇది ఒకటి. సో ఈ టైప్ ఎన్ని ఉన్నాయి ఒకసారి మనము అబ్జర్వ్ చేస్తే, సో ఈ విధంగా ఈ షేప్లో ఉన్నవి. సో ఇలా ఒకటి తీసుకోవచ్చు. అలాగా ఈ విధంగా ఇటు సైడ్ ఒకటి తీసుకుందాం 2. మరి ఇక్కడ ఒకటి 3. సో మరి ఇక్కడ ఒకటి 4. ఇవి మనము 4 ఉన్నాయి. ఇవి కాకుండా దీనిలో సగం, ఈ స్క్వేర్లో సగం సగం ఒక రెక్టాంగిల్ అవుతుంది. సో ఇది సగం ఒక రెక్టాంగిల్, ఇటువైపు సగం ఒకటి. అలానే నిలువుగా తీసుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సో ఇవి 4 ఉన్నాయి. సో టోటల్ మనకు 16 రెక్టాంగిల్స్ వస్తాయన్నమాట. సో ఈ విధంగా మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకు 16 ఆప్షన్ 2లో ఇవ్వడం జరిగింది. సో ఇలా మనకు ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే ఎక్కడైతే మనకు షార్ట్ కట్ ఉంటుందో షార్ట్ కట్ అప్లై చేస్తాం. షార్ట్ కట్ లేనివి ఇలా ఈ విధంగా మనం కౌంట్ చేస్తాం అన్నమాట. ఈ కౌంటింగ్ ప్రాసెస్ కూడా మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. అంతేకాని వీటికి ABCDEF ఇలా లెటర్స్ ఇచ్చేసి ఆ విధంగా కౌంట్ చేయకూడదు, చాలా టైం వేస్ట్ అవుతుంది. సో అలా కాకుండా ఇలా సింగిల్గా 2 డయాగ్రామ్స్ ఉన్నప్పుడు, 3 ఉన్నప్పుడు, 4 ఉన్నప్పుడు ఈ విధంగా కౌంట్ చేస్తే మనకు ఈజీగా చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి మనము అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 5. సో నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కనుగొనమని అడగడం జరిగింది. అంటే ఇచ్చిన డయాగ్రామ్లో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి. సో దీనికి కూడా మీకు ఈజీగా షార్ట్ కట్ చెప్పాను. సో సింపుల్గా మనము ఇక్కడ బేస్ ఇలా తీసుకున్నప్పుడు, సో ఇక్కడ 1 2 3 4 ఇలా నంబరింగ్ 4 కాబట్టి సో మనకు 1 + 2 + 3 + 4. సో యాడ్ చేస్తే 10 ట్రయాంగిల్స్. అప్ టు 5 ఉన్నానుకో, అప్ టు 5 వరకు. 6 అయితే 6 వరకు యాడ్ చేయాలన్నమాట. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 4 న్యాచురల్ నంబర్స్. రైట్, మనకి ఇంకా తక్కువ 4 5 6 ఇంతవరకు ఇస్తారు కాబట్టి మనకు ఆ ఫార్ములా కూడా అప్లై చేయనవసరం లేదు, డైరెక్ట్గా యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా చాలా సింపుల్గా మనము షార్ట్కట్లో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి ఆన్సర్ చేయవచ్చు. రైట్, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ డయాగ్రామ్లో కూడా మనకు నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కనుగొనమని అడగడం జరిగింది. అంటే ముందు కనుగొన్న మోడల్కి రిలేటెడ్ సీక్వెన్స్లో ఇది చేయవచ్చు. సో ఇది చేసేటప్పుడు ఫస్ట్ మనము బేస్ చూడండి. ఇక్కడ బేస్ తీసుకున్నప్పుడు ఈ బేస్ ఆధారంగా మనము 1 2 3 4 5 అంటే 1 + 2 + 3 + 4 + 5 అంటే 15 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఈ బేస్ ఆధారంగా బిగ్ ట్రయాంగిల్స్ అనమాట 15 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి.
సో నెక్స్ట్ ఈ బేస్ తీసుకున్నప్పుడు తర్వాత బేస్ తీసుకున్నప్పుడు 1 2 3 యాడ్ చేస్తే 6 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. నెక్స్ట్ బేస్ తీసుకున్నప్పుడు 1 2 3 ఇక్కడ 6 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. సో ఇక్కడ బేస్ తీసుకున్నప్పుడు 1 2 3 ఇక్కడ 6 ట్రయాంగిల్స్. సో ఇక్కడ ఫైనల్ బేస్ తీసుకున్నప్పుడు 1 2 యాడ్ చేస్తే మనకు 3 ట్రయాంగిల్స్. అంటే అప్పుడు టోటల్గా మనకు 15 ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ 3 ట్రయాంగిల్స్ అనమాట. 15 ప్లస్ సో 18, 33 ప్లస్ 3, సో టోటల్ మనకు 36 ట్రయాంగిల్స్ మనకు ఫామ్ అవుతాయి. సో 36 మనకు ఆప్షన్ 2లో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చాలా జాగ్రత్తగా చాలా ఇలాంటివి ఇచ్చినప్పుడు సింపుల్గా మనం ఏం లేదు, ఒక్కొక్క బేస్ ఆధారంగా మనం తీసుకుంటాం అనమాట. ఆ బేస్ ఆధారంగా ఈ బేస్ తీసుకున్నామంటే ఈ బిగ్ ట్రయాంగిల్ అంతా కవర్ అవుతుంది. ఇక్కడ ఈ బేస్ తీసుకున్నామంటే ఇది బేస్ తీసుకొని ఇక్కడ ఉండే ట్రయాంగిల్స్ ఇవన్నీ కవర్ అవుతాయి. సో అలానే అదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ 7th క్వశ్చన్లో కూడా మనకు ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇచ్చిన పటంలో త్రిభుజాలు ఎన్ని అడగడం జరిగింది. సో ఒకసారి మనకు క్లారిటీగా మనము ఒకసారి పటం అబ్జర్వ్ చేస్తే సో మీకు ఆల్రెడీగా ఇలా ఒక స్క్వేర్ ఇచ్చి దాంట్లో 2 డయాగోనల్స్ ఇలా ఇచ్చినప్పుడు సో టోటల్ మనకు 8 ఉంటాయి, 8 ట్రయాంగిల్స్ ఉంటాయని చెప్పాము. సో సింగిల్ ట్రయాంగిల్స్ 1 2 3 4, అలానే 2 2 ట్రయాంగిల్స్ కలిపి ఒక ట్రయాంగిల్ తీసుకుంటే సో అవి 4, టోటల్ 8 ఉంటాయని చెప్పాము. సో దీన్ని బేస్ చేసుకొని మనము ఇక్కడ ఇలాంటివి ఎన్ని ఉన్నాయి చూడండి. సో ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. 1 1, సో ఇటువైపు ఒకటి ఉంది, సో 2, కాబట్టి అక్కడ మనకు 8 ప్లస్ 8 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ 1 2 అనుకుంటే ఫస్ట్ ప్రాబ్లం మాదిరి చూడు. 1 2 అన్నప్పుడు 1 ప్లస్ 2 3 ట్రయాంగిల్స్. ఇక్కడ 1 2 తీసుకున్నప్పుడు 1 ప్లస్ 2, మరి బిగ్ ట్రయాంగిల్ తీసుకుంటే అక్కడ 3 ట్రయాంగిల్స్ అవుతాయి. సో ఇక్కడ మనకు 1 2 తీసుకున్నప్పుడు 1 ప్లస్ 2 మొత్తం ఇక్కడ ఒక 3 ట్రయాంగిల్స్ అవుతాయి. సో ఇవి కాకుండా చూడండి, సో బిగ్ ట్రయాంగిల్స్ కూడా మనకు ఇక్కడ ఫామ్ అవుతాయి. సో అవి ఏమంటే ఒకసారి ఇక్కడ బ్లాక్ కలర్తో మార్క్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇలా స్ట్రైట్ బేస్ డయాగనల్, ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్లో ఇది ఒకటి అవుతుంది. సో అలానే ఇక్కడ మధ్యలో ఒకటి చూడండి 2, సో ఇటువైపు మళ్ళీ 3, చివరికి లాస్ట్ 4, అంటే ఇక్కడ 1 2 మధ్యలో ఇదొకటి మొత్తము 4. సో ఇవి మనకు టోటల్ యాడ్ చేస్తే 16 19 22 25 ప్లస్ 4, సో టోటల్ 29 ట్రయాంగిల్స్. 29 అనేది మనకు ఆప్షన్ 3లో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చేయిస్తాం. రైట్, నెక్స్ట్ 8th క్వశ్చన్లో మనకు స్క్వేర్స్ కనుక్కోవాలి. సో జస్ట్ మనకు తెలిసిన కాన్సెప్ట్తోనే కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము అలా చేస్తుంటాడు. సో ఇక్కడ మనకు ఆల్రెడీగా ఇది 4x4 మ్యాట్రిక్స్. సో 4x4 మ్యాట్రిక్స్, 4 కాలమ్స్ 4 రోస్ 4 కాలమ్స్ ఉన్నాయి. సో ఇందులో మనకు 1 2 3 4 1 2 3 4. సో ఇలా ఇచ్చినప్పుడు ఆల్రెడీగా మీకు ఫస్ట్ ప్రాబ్లంలో చెప్పాను, 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో 1 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 16, సో 30 అని చెప్పాము. ఈ 30 కాకుండా మిడిల్ ఒక బ్లూ మార్క్తో ఒక స్క్వేర్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు యాక్చువల్గా అది స్క్వేర్ కొంచెం డ్రా చేసే విధంలో మీకు రెక్టాంగిల్ మార్క్ కనిపిస్తుంది కానీ స్క్వేర్. సో ఇది ఒక స్క్వేరు, మరి అందులో 4 స్మాల్ స్క్వేర్స్ అనమాట. 4 స్మాల్ స్క్వేర్స్. ఇది ఒక స్క్వేరు, అందులో 4 అంటే ఇక్కడ 5 వస్తాయి. సో అలానే ఇక్కడ కూడా ఒక బిగ్ స్క్వేరు, అందులో మనకు ఒక 4 స్మాల్ స్క్వేర్స్, ఇక్కడ ఒక 5. సో టోటల్ 5 ప్లస్ 5 10. సో టోటల్ మనకు 30కి 10 యాడ్ చేస్తే 40 స్క్వేర్స్. సో 40 స్క్వేర్స్ మనకు అందులో ఉంటాయి. ఆప్షన్ ఏ మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నుంచి కొంచెం అడిషనల్గా మనము చేయాల్సి వస్తుంది అనమాట. రైట్, మరి నెక్స్ట్ చూద్దాం.
సో ఇది కూడా చూడండి, ఆల్రెడీగా మనకు 4x4 మ్యాట్రిక్స్. 4x4 అంటే మనకు 30 ట్రయాంగిల్స్ ఉంటాయి, 30 స్క్వేర్స్ ఉంటాయి. సో ఇందులో కూడా మనకు స్క్వేర్స్ కనుక్కోవాలి. ఈ 30 స్క్వేర్స్ అంటే 1 2 3 4 1 2 3 4 4x4 కాబట్టి 30 స్క్వేర్స్ ఇందాక ప్రాబ్లంలో చెప్పాము ఆల్రెడీగా. ఇది కాకుండా మనకు ఇక్కడ మిడిల్ ఒక స్క్వేర్ ఇచ్చారు చూడండి. సో ఇది ఒక స్క్వేర్. సో మనకు అది స్క్వేర్ అని అలా ఆల్రెడీగా మనకి ఇక్కడ చూడండి, ఇక 2x2 మ్యాట్రిక్స్కి అది డయాగోనల్ అవుతుంది సైడ్. మరి ఇది కూడా 2x2 మ్యాట్రిక్స్కి అది డయాగోనల్ అవుతుంది కాబట్టి అది 4 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. స్క్వేర్ +1 చేస్తే మొత్తం మనకు 31 స్క్వేర్స్ 31. సో 31 మనకు ఆప్షన్ 2లో ఉంది. సో ఈ విధంగా మనము కనుక్కోవచ్చు. చూడండి, చాలా సింపుల్గా అంటే ఇవి ప్రాక్టీస్ చేసే కొద్దీ మీరు తక్కువ టైంలో చాలా ఈజీగా యూజ్ చేయగలుగుతారు. సో ఈ ప్రశ్నలన్నీ కూడా మీకు సో ఆర్ఆర్బి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎస్ఐ కానిస్టేబుల్, అటు తెలంగాణ ఇటు ఏపీ స్టేట్లో జరిగిన ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్స్, అలానే మనకు ఏపీ సచివాలయం గ్రామ సచివాలయానికి సంబంధించి మనకు లాజికల్ రీజనింగ్ అనే టాపిక్ సంబంధించి. సో ఇట్లా వీటన్నిటి పేపర్స్ అన్నీ కూడా చూసి ఇవన్నీ కూడా మీకు కలెక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రశ్నలనే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఇవన్నీ కూడా ఉపయోగకరంగా మీకు ఉంటాయి. మరి దీని తర్వాత ప్రశ్న ఏమనేది ఒకసారి చూద్దాం. మరి నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఇచ్చిన పటంలో నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ త్రిభుజాల సంఖ్య కనుగొనమని మనకు అడగడం జరిగింది. సో దీనికోసం మనం ఇంతకు ముందు చెప్పిన విధంగా ఒక స్క్వేరు ఇలా చతురస్రం తీసుకొని దాంట్లో 2 డయాగనల్స్ ఇలా డ్రా చేసినప్పుడు మొత్తం 8 ఉంటాయని చెప్పాము. 8 త్రిభుజాలు 1 2 3 4, సింగిల్ త్రిభుజాలు 4 ఉంటాయి. అలానే 2 ట్రయాంగిల్స్ కలిపి ఒక ట్రయాంగిల్గా తీసుకున్నప్పుడు 4 ఉంటాయి. ఇవి టోటల్ 8. సో మరి ఇలాంటివి ఇక్కడ మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ మనకు 8 తీసుకోవచ్చు. మరి అలానే ఇక్కడ కూడా మనకు 8. సో 8 + 8 16 అవుతాయి. ఈ రెండింటికి కామన్గా 2 ట్రయాంగిల్స్ చూడండి, 1 2 ట్రయాంగిల్స్. సో ఈ 16 + 2. అలాగే సింగిల్ ట్రయాంగిల్స్ పైన 2 ట్రయాంగిల్స్ ఇవ్వడం జరిగింది, అలానే డౌన్వర్డ్స్ కూడా 2 ట్రయాంగిల్స్ ఇవ్వడం జరిగింది. సో టోటల్ 4. సో మొత్తం మనకు యాడ్ చేస్తే 22 ట్రయాంగిల్స్. సో ఆప్షన్ 3 అవుతుంది. చాలా సింపుల్గా మనము క్యాల్కులేట్ చేయొచ్చు. అయితే ఇందులో 8 ఉన్నాయనేది మనకు ఆల్రెడీగా ఇంతకుముందు దీని మీద కూడా చాలా సీక్వెన్స్లో చేయడం జరిగింది, రైట్. సో నెక్స్ట్ 11th క్వశ్చన్లో మనకు ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ స్క్వేర్. ఇచ్చిన పటంలో చతురస్రాల సంఖ్య ఎంత అని కనుగొనమని అడగడం జరిగింది. సో మరి ఇందులో మనకు చూడండి ఒకసారి, ఇక్కడ రోస్ 1 2 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. అంటే మనకు నంబర్ ఆఫ్ రోస్ నంబర్ ఆఫ్ కాలమ్స్ 3x3 మ్యాట్రిక్స్ అన్నప్పుడు 1² + 2² + 3² మీకు ఆల్రెడీ చెప్పాను. సో టోటల్ 14 ట్రయాంగిల్స్ అవుతాయి. ఇవి కాకుండా ఇక్కడ ఎడ్జెస్ ఒక్కొక్క వర్టెక్స్ దగ్గర మనకు చతురస్రం యొక్క శీర్షం వద్ద చూడండి. సో ఒక ట్రయాంగిల్, సో 1 ఒక స్క్వేర్ 1 2 3 4. సో ఇవి 4 స్క్వేర్స్, ఈ 4 యాడ్ చేద్దాం. సో టోటల్ అప్పుడు మనకు 18 స్క్వేర్స్. సో 18 చతురస్రాలు అవుతాయి. సో మనకు ఆప్షన్ 2లో ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చేయవచ్చు. మరి 12th క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 12th క్వశ్చన్లో మనకు ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అన్నాడు. ఇచ్చిన పటంలో త్రిభుజాల సంఖ్య అని చెప్పాడు. సో మీకు ఆల్రెడీగా చెప్పాను, ఇలా ఒక త్రిభుజం ఇచ్చి అందులో మరొక త్రిభుజం ఇచ్చాడంటే సో టోటల్ 5 అని, అంటే 4 + 1 అని అర్థం. సో ఇక్కడ మనకు ఒక బిగ్ ట్రయాంగిల్ యాడ్ చేస్తాం, అందులో ఉండే ట్రయాంగిల్ వల్ల మళ్ళీ మొత్తం ఇంటర్నల్గా 4 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. సో 1 2 3 4 ట్రయాంగిల్స్ బిగ్ ట్రయాంగిల్. అంటే ఒక ట్రయాంగిల్ ఇంటర్నల్గా ఒక ట్రయాంగిల్ ఉండడం వల్ల అది 4 పార్ట్స్ అంటే 4 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఇది గుర్తుంచుకోవాలి.
సో ఇచ్చిన పటంలో మనకు 1 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అంటే అప్పుడు 2 into 4 ప్లస్, సో ఇక్కడ మనకు చూడండి ఒక్కొక్క శీర్షం నుండి ఇక్కడ మనకు 2 పార్ట్స్ 1 2. సో ఇవి 2 ట్రయాంగిల్స్. మరి ఈ ట్రయాంగిల్ ఆల్రెడీ కౌంటెడ్, ఈ రెండింటి కంబైన్డ్గా ఉన్న ట్రయాంగిల్ కౌంటెడ్ 1 2. సో ఇలా ఇక్కడ 1 2, ఇక్కడ 2, ఇక్కడ 2, మొత్తం అవి సో 2 into 3 అంటే 6 ఉంటాయి. ప్లస్ ఒక బిగ్ ట్రయాంగిల్ మనం యాడ్ చేయాలి. సో 8 ప్లస్ 6 14 ప్లస్ 1, సో టోటల్ మనకు 15 ట్రయాంగిల్స్ ఇచ్చిన డయాగ్రామ్లో ఉంటాయి. ఆప్షన్ 4 అని చెప్తాం అన్నమాట. సో ఈ విధంగా చూడండి. సో మనము ఇలా సింపుల్గా కౌంట్ చేయొచ్చు. లేదంటే సింగిల్ ట్రయాంగిల్స్ కూడా మనం అన్నీ కౌంట్ చేసుకుంటూ వెళ్ళిపోయినా కూడా మనం ఈజీగా చెప్పవచ్చు. 1 2, సో 3 4 5 6 7 8 9 10 సింగిల్ ట్రయాంగిల్స్ ఇవి 10 ఉన్నాయి. అలానే 2 ట్రయాంగిల్స్ కలిపి ఒక్కొక్క ట్రయాంగిల్ అన్నప్పుడు సో అవి మనకు ఇక్కడ 1 2 3 అవుతాయి, 13 అవుతాయి. సో ఇక్కడ మళ్ళీ ఈ బిగ్ ఇక్కడ మధ్యలో ఉండే ఒక ట్రయాంగిల్ ఒకటి 14 అవుతాయి. తర్వాత బిగ్ ట్రయాంగిల్ కలిపితే 15, అలా కూడా మనం కౌంట్ చేయొచ్చు. రైట్. నెక్స్ట్ చూడండి. సో ఇచ్చిన పటంలో ట్రయాంగిల్స్ ఎన్ని అనేది. సో ఇక్కడ మనము సింపుల్గా ఫస్ట్ సింగిల్ ట్రయాంగిల్స్ కౌంట్ చేద్దాం. సో 1 2 3 4 5 6 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అలానే 2 ట్రయాంగిల్స్ ఉండే కామన్గా ఉండే ఒక ట్రయాంగిల్ని కూడా కౌంట్ చేద్దాం. 1 2 ఒకటి 1 2, సో ఇది ఒక ట్రయాంగిల్ అవుతుంది. 6 5 అవుతుంది. 3 4, ఇవి మనకు 3 ఉన్నాయి. రైట్. ఇప్పుడు 3 ట్రయాంగిల్స్ ఉండేవి. సో 3 ట్రయాంగిల్స్ ఉండే ట్రయాంగిల్స్ ఎన్నో ఒకసారి మనము అబ్జర్వ్ చేద్దాం. ఇలా మనకు 3 ట్రయాంగిల్స్ ఉండే ట్రయాంగిల్స్ ఎన్ని చూడండి. ఇక్కడ హాఫ్ ఒకటి, ఇదొకటి హాఫ్ 2. అంటే ఈ శీర్షం తీసుకున్నప్పుడు మనకు దీనికి లెఫ్ట్ సైడ్ ఒక ట్రయాంగిల్ అవుతుంది, రైట్ సైడ్ ఒక ట్రయాంగిల్ అవుతుంది. అంటే ఇవి 2. అలానే ఈ వర్టెక్స్ తీసుకున్నప్పుడు మనకు ఇటువైపు ఈ 3 కలిపితే ఒక ట్రయాంగిల్, ఇటువైపు ఒకటి, మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క వర్టెక్స్ నుంచి 1 2. సో టోటల్ అవి మళ్ళీ మనకు 6 ట్రయాంగిల్స్ అవుతాయి. ఇవి కాకుండా బిగ్ ట్రయాంగిల్ ఒకటి యాడ్ చేస్తాం. సో టోటల్ మనకు 16 ట్రయాంగిల్స్ మనకు ఇందులో ఉంటాయి. సో టోటల్ 6 ప్లస్ 3 ప్లస్ 6 ప్లస్ 1, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 16 ట్రయాంగిల్స్ ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మనము చాలా ఈజీగా చేయవచ్చు. మరి ఈ కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ అనే టాపిక్ సంబంధించి మీకు 4 వీడియోస్ చేయడం జరిగింది. సో అందులో 3 వీడియోస్ వచ్చేసి మనకు కాన్సెప్ట్, 3 వీడియోస్ వచ్చేసి కాన్సెప్ట్ అన్ని డిఫరెంట్ మోడల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు వీడియో వచ్చేసి ఆ కాన్సెప్ట్స్ మీద మనకు ప్రీవియస్ ఎగ్జామ్లో ప్రశ్నలు ఏ విధంగా అడిగాడు అనేది మనము ఈరోజు క్లాస్లో తెలుసుకున్నాం. సో మరి ఇవన్నీ కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా కూడా, ఇది స్టేట్ గవర్నమెంట్ నిర్వహించే ఎగ్జామ్స్ అయితేనేమి, సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహించే ఎగ్జామ్స్ అయితేనేమి, అలానే కొన్ని ఎంట్రన్స్ టెస్ట్లు, ఇప్పుడు స్కూల్ లెవెల్లో నిర్వహించే NTSC నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ అయితేనేమి, NMMS సో నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ టెస్ట్ అయితేనేమి, ఇలా ఎగ్జామ్స్ అన్నిటికి కూడా ఈ చాప్టర్ మీద ప్రశ్నలు అడగడం జరుగుతుందన్నమాట. మరి ఇవి కనుక కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోరు సాధించే అవకాశం ఉంది. రైట్. మరి రీజనింగ్లో నాన్ వర్బల్ విభాగంలో ఈరోజు మనము కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ గురించి తెలుసుకున్నాం. సో మరి దానికి సంబంధించిన వీడియోస్ కూడా మనము డిఫరెంట్ ప్రాబ్లం చేయడం జరిగింది. నెక్స్ట్ రీజనింగ్ విభాగంలో మరొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనము తెలుసుకుందాం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.